అది ఆ టీపై మీద పెట్టు. రా. ఆ అగరబత్తులు తీసుకుని వెలిగించు. అక్కడ పెట్టి. ఆ కొబ్బరికాయ కొట్టు. ఆ హారతి పళ్ళని తీసుకో. పెట్టేసి. అటు చూడండి నాన్న. అవును, మీ అమ్మే. ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యం కన్నా అనుమానమే ఎక్కువ ఉందమ్మా. అప్పుడెప్పుడు మా అమ్మ బతికున్నప్పుడు అత్తయ్యని ఇంప్రెస్ చేయడానికి అన్నట్టు కోడలుగా మీ అమ్మ పూజలు చేసింది, కానీ మీ నానమ్మ స్వర్గస్థురాలయ్యాక దీపం పెట్టింది లేదు, గంట కొట్టింది లేదు. ఇప్పుడిలా మడికట్టుకుని ధూపం వేసి మహాభక్తురాలురా పూజ చేస్తుంటే నాకెందుకో భయంగా ఉందమ్మా. ఎందుకు నాన్న భయం? మీ అమ్మకి ఏదైనా అయిందేమోనని. ఊరుకోండి నాన్న, ఎందుకు అలా అంటారు? అమ్మ 5ంటికే లేచి తలంటు స్నానం చేసి పూజ చేస్తుంటే సంతోషించక అలా మాట్లాడతారేంటి? అంతేనంటావా? భక్తి కొత్తగా పుట్టుండొచ్చులే. కాంచన వాళ్లతో కలిసి తెలుసో తెలియకో చేసిన పాపాలు ఏవైనా ఉంటే వాటిని తుడిచిపెట్టడానికి ఇలా చేస్తుందేమో. కాంచనా. అబ్బా, ఏంటండి రెడీ అవుతుంటే? ఓహో, డిస్టర్బ్ చేశానా? పర్వాలేదు, కానీ ఎందుకు వచ్చారో చెప్పండి. మీ ఆడవాళ్ళు రెడీ అవుతున్నప్పుడు పక్కన ప్రళయం వచ్చినా పట్టించుకోరు అనుకుంటా. ఇప్పుడు ఏమైంది? నేను వచ్చాను, చూడొచ్చు కదా. చూశాను. ఏంటంట? చూసావా? ఏంటా? యు హర్టెడ్ మీ. నువ్వు చూసి ప్రశంసించాలని ఎంతసేపు రెడీ అయ్యానో తెలుసా? పొద్దున్న 5ంటికి లేచాను, తలంటూ స్నానం చేశాను, నీకిష్టమని ఈ పంజాబీ డ్రెస్, ఇదిగో ఈ కుర్తా వేసుకున్నాను. నువ్వేమో నన్ను పట్టించుకోకుండా గోడకి రంగు కొట్టినట్టుగా పెదాలకి లిప్స్టిక్ రుద్దుతూనే ఉన్నావు. ఏంటండి మీ నస? మిమ్మల్ని చూడాలి, మెచ్చుకోవాలి, అంతే కదా? చూశాను, చాలా బాగున్నారు. చిన్న బుచ్చుకునేలా చెప్పకే. ఈ కుర్తా పైజామాలో సూపర్ గా ఉన్నారు. హీరో కాకపోయినా అందమైన కమెడియన్ లా ఉన్నారు. చాలా. ఇంకా ఏమైనా కావాలా? థ్యాంక్ యూ వెరీ మచ్. పైజామా వేసుకున్నా వీటి మీద రత్నాల హారం ఉంటే ఎలా ఉంటుంది? మైసూర్ మహారాజులా ఉంటానా? ఇల్లరికం వచ్చి మా ఇంటిని దోచుకున్న దొంగలా ఉన్నారు. నిజానికి దొంగనే కదా? ఏంటి? అదే, నీ మనసు దోచుకున్న దొంగని అంటున్నాను. మీకు రత్నాల హారం వేసుకోవాలనుందా?
మామయ్య గారు ఇప్పటికే నన్ను గుడ్లురిమి చూస్తున్నాడు. రత్నాల హారం వేసుకుంటే ఇంకెలా చూస్తాడో. నువ్వు కూతురే కదా, ముందు నువ్వు మెడలో వేసుకో, తర్వాత మనం మన అకౌంట్లో వేసుకుందాం. మంచి ఆలోచన. ఇదిగో నువ్వు తీసుకోబోయే హారం కనీసం 50 గ్రాములైనా ఉండాలి చెప్తున్నా. మీరు పూర్తిగా వినరా? మంచి ఆలోచనే కానీ ఇప్పుడు హారం ఎవరిస్తారు? ఈ ఇంట్లో కాపలా పడుకున్నావు, ఆ విశ్వాసం కొద్ది ఇవ్వచ్చు కదా. నీకిచ్చిన తర్వాత నేను ధరించి రాజ్యాల ఇంట్లో తిరుగుతాను. ముందు నేల మీద తిరగండి, ఎక్కువ ఊహించుకుంటే జరగవు. అది కాదే, మనం దోచుకుంటే తర్వాత అది దాచుకోవచ్చని చెప్తున్నా. ముందు మీ ఆలోచనలని మీలోనే దాచుకోండి, కనీసం ఫుడ్ అయినా దొరుకుతుంది.